అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో రెడ్డిగాన్ల కులస్తులు బీసీ సర్టిఫికెట్ తోటి సర్పంచ్లుగా ఎంపికైన వివాదం ఏదైతే ఉందో అది చిలికి చిలికి గాలివానగా మారింది. మరోవైపు రెడ్డిగాన్లు బీసీలా ఓసీలా అన్నది మరి ఇక్కడ తేలాల్సిన చివరి అంకం ప్రారంభమైంది. ఒకవైపు మరి ఇక్కడ మేము ఆ గాన్ల కులానికి ఉపకులస్తులము, మేము ఒరిజినల్గా గాన్లమే అని చెప్పి మరి చెప్తున్నటువంటి ఈ రెడ్లిగాంగ కులస్తులకు మరి పక్కనే ఉన్నటువంటి ఏదైతే మరి ఉమ్మడి ఆదిలాబాద్లోని మంచిర్యాల జిల్లాగా ఇప్పుడు ఏర్పడినటువంటి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఏరియాలో ఉన్న రెడ్డిగాన్ల మరి వాళ్ళ వ్యవహార శైలికి వాళ్ళ ఏదైతే వాదనకు వీళ్ళ వాదనకు మరి పొంతం లేకుండా పోయింది. మరి వీళ్ళే చెప్పిండ్రు ఏదైతే ఆ భూపాలపల్లి జిల్లాలోని కాటార, మాదేపూర్, ఆ మల్హర్ మండలాల్లో ఉన్నటువంటి రెడ్డిగాన్ల కులస్తులు మాది ఆ గాన్ల కులానికి ఉపకులం అని చెప్పి ఆ నిజాం సర్కారులోనే మాకు ఒక గెజిట్ వెలువడ్డదనేది ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన రెడ్డిగాన్లు మేము ఆది రెడ్లమే, మేము ఖచ్చితంగా రెడ్డి వర్గాలలో ఏదైతే మరి ఇక్కడ ఆ శాఖలు ఉన్నాయో మాది ఒక శాఖే అని చెప్పి మేము బీసీలము కాదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నారు. మరి ఒకవైపు వీళ్ళు మేము బీసీలం అని చెప్పి ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు, కానీ మేము రెడ్డిలమే అని చెప్పి మరి వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో వాళ్ళు మాత్రం వివిధ ఆధారాలు చూపిస్తా ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే ఉన్నదో వీళ్ళు చెప్తున్నటువంటి మరి గెజిట్కి సంబంధించిన అంశమే చూసుకున్నట్టయితే మరి అప్పటి ఏదైతే నిజాం కాలంలో పొందుపరచబడి ఉన్నది అని చెప్పి చెప్తున్నటువంటి ది క్యాట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ హెచ్ఈఎస్ ది నిజామ్స్ డొమైన్స్ అని చెప్పి ఇక్కడ 1929 అని ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో దానికి సంబంధించిన డొమినియన్స్ మరి ఇక్కడ సయ్యద్ సిరాజుల్ హుస్సేన్ అదేదైతే దాన్ని పొందుపరిచిండో 1920లో దానికి సంబంధించి కాపు, రెడ్డి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అని దీని మీద పూర్తి విశ్లేషణలో ఉన్నది. దానికి సంబంధించి గాన్ల కులానికి సంబంధించి కూడా మరి దేవగాన్ల, మరి అదేవిధంగా చెల్కగాన్ల, శివాయతులు అని ఇక్కడ రకరకాలు మరి వాళ్ళు కూడా ఇదే తెలకగాన్ల, శివగాన్ల, రెడ్డిగాన్ల అని చెప్పి ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో వీళ్ళు అందులో మరి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఏదైతే మాకు ఒపీనియన్స్ ఏదైతే విరుద్ధంగా ఉన్నాయి, ద ఒరిజినల్ రెడ్డిగాన్ల వాళ్ళు ది మెంబర్స్ ఆఫ్ ది సబ్ క్యాస్ట్ ప్రొఫెస్ టు బి డిస్కెండెడ్ ఫ్రమ్ రెడ్డీస్, మేము రెడ్డీస్ కు సంబంధించిన శాఖనే అని చెప్పి ఆ రోజే చెప్పిందని ఇదే నిజాం రూపొందించినటువంటి దీనిలో ఉన్నది. మరి దానికి తోడు ఇంకొక ఆధారాన్ని చూపిస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చూపిస్తా ఉన్నారు అని అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక తీర్పునిచ్చింది ఆ రోజే ఫైండింగ్స్. మరి ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ రెడ్డిగాన్ల ఇన్ ద సెంట్రల్ లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి 2002లో ఆంధ్రప్రదేశ్ లో మరి ఇక్కడ మమ్మల్ని బీసీలలో చేర్చాలని చెప్తే అప్పుడు తీర్పిచ్చిందట మరి నేషనల్ కమిషనే తీర్పిచ్చింది. ఏం తీర్పిచ్చింది, దీన్ని తెలుగు అనువాదం కనుక చూసుకున్నట్టయినట్టయితే మరి అక్కడనే తెలుగు అనువాదంలో కూడా చూస్తే ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి ఈ అభ్యర్థన పెట్టిండట. ఏమని రెడ్డిగాన్ల సామాజిక వర్గం ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ మరియు మెదక్ జిల్లాలో కనిపిస్తున్నట. వీరి సాంప్రదాయ వృత్తి గానగ నూనె తీయడం, గానగ ద్వారా నూనె తీయడం. అయితే ఆధునిక ఆయిల్ మిల్లు రాకతో వీరు ప్రస్తుతం వ్యవసాయ కూలీలుగా, రోజువారీ కూలీలుగా, మరో చిన్న వ్యాపారులుగా జీవనం సాగిస్తున్నామని చెప్పి మేము మహారాష్ట్రలోని గాన్లీ సామాజిక వర్గానికి సమానమని మరి ఇక్కడ సరిహద్దులలో మేము మార్పు వల్ల మేము అక్కడి నుంచి వచ్చినామని, రెడ్డి సామాజిక వర్గంతో మాకు వ్యత్యాసం ఉన్నదని చెప్పి అగ్రవర్ణ రెడ్లకు వీరిని తక్కువ చూస్తారని తమ పేర్ల చివరన రెడ్డి అనే పదం ఉండడం వల్ల వెనుకబడిన తరగతిలో ప్రయోజనాలు కోల్పోతున్నామని వాళ్ళు వాదించారట. వీళ్ళు అగ్రవర్ణ రెడ్డిలు వ్యతిరేకించే మనము అంటే విధవా వివాహం లేని విడాకులు తీసుకున్న మహిళల పునర్వివాహం వంటి ఆచారాలను వీరు అనుసరిస్తారని తెలిపారు. అదేవిధంగా సామాజిక మరియు విద్యా పరిస్థితులు కూడా 1990 లెక్కల ప్రకారం మొత్తం 15,988 ఉంటే అక్షరాస్యత 30% ఉన్నాయట, పేదరికం 72% ఉన్నాయట. కమిషన్ ఇదంతా కూడా పరిశీలించి మరి ఇక్కడ సామాజిక ఆయిల్ ప్రెసింగ్ ఒత్తిడి నుండి వ్యవసాయానికి మారడం వల్ల రెడ్డి అనే పేరును ఇంటి పేరుగా లేదా చివరన వాడుకోవడం ప్రారంభించారు. ఇది వారు సామాజికంగా పైకి వెళ్లాలని చూస్తున్న ధోరణిని సూచిస్తుందని కమిషన్ భావించిందట. గణాంకాల విశ్వసనీయత చూసుకున్నట్లయితే అభ్యర్థనదారులు సమర్పించిన గణాంకాల్లో విద్యా ఉద్యోగాల విషయంలో పొంతం లేకపోవడం పై కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. తీర్పు ఏమని ఇచ్చిందట అంటే రెడ్డిగాన్ల సామాజిక వర్గం సామాజికంగా వెనుకబడిన వర్గం కాదని కమిషన్ నిర్ధారించిందట. నిర్ణయం ఏం చెప్పింది, వీరిని కేంద్ర వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలనే అభ్యర్థనను కమిషన్ తిరస్కరించింది. ఒకవేళ వీరిని జాబితాలో చేరితే
అగ్రవర్ణ రెడ్డిలు కూడా మేము కూడా రెడ్డిమే గాన్ల ఉపకులాలమే రెడ్డి గాన్లమే అని చెప్పి ఈ బీసీ సర్టిఫికెట్లు రెడ్లు కూడా తీసుకునే ప్రమాదం ఉంటది. కాబట్టి ఈ రెడ్డి గాన్ల రెడ్డి అందరూ రెడ్లే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను బీసీలుగా పరిగణించద్దు అని చెప్పి తీర్పిచ్చిందని ఇదే తీర్పు కాపీని ఇదే వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే మరి ఇక్కడ మంచిర్యాల ప్రాంతంలో నివసిస్తున్న రెడ్డి గాన్లు ఎవరు కూడా బీసీ సర్టిఫికెట్లు తీసుకోలేదట. మేము ఆది రెడ్లుగానే కొనసాగుతా ఉన్నాము. మరి ఏదైతే ఈ రాజకీయంగా ముందుకు సాగడానికి కాటారం, మాదేపూర్, అదేవిధంగా మల్హర్ ప్రాంతంలో ఉన్న రెడ్డి గాన్లు కావాలని బీసీల హక్కులను హరిస్తా ఉన్నారు. మా కులం ఏదైతే మా ఇంటి పేర్లు కూడా అందులో పెట్టి మమ్మల ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా మాకు సంబంధించిన మరి ఇక్కడ ఏవైతే కులానికి సంబంధించి కానీ మిగతా ఏవైనా సంబంధించిన కానీ అవన్నీ కూడా మేము రెడ్లతోటి సమానంగానే ఉన్నాం అని చెప్పి వాళ్ళకు సంబంధించిన అంశాలన్నీ చూపించడంతో పాటు వాళ్ళు ఇంకా చెప్పిన అంశం ఏంది అని అంటే మాకు సంబంధించిన మరి ఇక్కడ ఇల్లు చూసుకున్నా మరి లేదంటే మేము ఆల్రెడీ రెడ్డి ఆత్మీయ సంఘాల పేరుతోటి సమ్మేళనాల పేరుతోటి మేము రెడ్లుగా కొనసాగుతా ఉన్నాం. మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కాటారం, మాదేపూర్, మల్హర్ మండలాలకు సంబంధించిన వాళ్ళు మేము బీసీలం అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అదే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారమై ఇవాళ మమ్మల్ని రెడ్డి ఇంట్లోకి పిల్లని చేసుకోవడానికి మమ్మల్ని అమ్మాయిలను 10th టీసీ అడుగుతా ఉన్నారు. ఎందుకంటే అందులో మీ కులం రాసి ఉంటుంది అని చెప్పి ఇప్పటికే పెళ్ళైన వాళ్ళను మరి ఇక్కడ మీరు రెడ్డి అని చెప్పి పేరు చెప్పి అలా మీ అమ్మాయిని అంటగట్టినని చెప్పి గొడవలు జరుగుతా ఉన్నాయి. ఇదంతా కూడా కాటారం ఏరియాకు సంబంధించిన ఈ రెడ్డిగాళ్ల కులస్తులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలం అని చెప్పి ఇవాళ మా ఇంటి పేర్లను కూడా చేర్చి వాళ్ళు ఏదైతే బీసీ కమిషన్ పెట్టిరో అది వివాదంగా మారి ఇవాళ మేము అప్రతిష్ట పాలవుతా ఉన్నాం. మేము బాజాప్తా రెడ్డిలమే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మొన్నటి రోజున ప్రెస్ మీట్ ఏదైతే పెట్టిండో మరి ఇక్కడ అయిత ప్రకాష్ రెడ్డి గారు మరి ఆయన ఏదైతే రెడ్డి గాన్లకు మేము గాన్ల కులస్తులమే అని చెప్పి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో ఆయనకు చైర్మన్ పదవి దేని నుంచి వచ్చిందో చూడండి అని వాళ్ళే ఆధారాలు పంపించిండ్రు. ఇక్కడ అయిత ప్రకాష్ రెడ్డి మరి ఇక్కడ తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, ఈయనకి ఏ కోటలు వచ్చింది ఓసీ రెడ్డి అని చెప్పి ఇక్కడ బాజాప్తా ప్రకటించిండ్రు. అంతేకాదు ఇదే అయిత ప్రకాష్ రెడ్డిని మరి ఇక్కడ రెడ్డి జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా వివిధ రెడ్లకు సంబంధించి మరి రెడ్డి యువజన సంఘం, రెడ్డి జేఏసీ యువజన సంఘం వీళ్ళందరూ కూడా రెడ్లకు ఏవేవైతే కొత్తగా పదవులు వచ్చినాయో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం చేసింది. మరి అందులో ఈ అయిత ప్రకాష్ రెడ్డి గారిని పిలిస్తే వెళ్ళి సన్మానం చేయించుకున్నాడు. మరి ఎందుకు మేము రెడ్డి కాదు మేము గాన్ల కులస్తులం, మేము బీసీలం అని ఎందుకు చెప్పుకోలేదు అంటే వాళ్ళు సోషల్ స్టేటస్ అనుభవిస్తూనే ఇవాళ బీసీలుగా మళ్ళా చెలమని అవుతా ఉన్నారు రాజకీయ అవసరాల కోసం. అవి మాకు ఇబ్బందికరంగా మారింది, మా ఆత్మగౌరవానికి ఇబ్బందికరంగా మారింది. మేము ఒకవైపు రెడ్డి సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత ఇలాంటిది ఏంటి అని చెప్పి ఆఖరికి వాళ్ళు వెడ్డింగ్ కార్డ్స్ కూడా మరి ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మా వాళ్ళందరూ ఇక్కడ చిన్న పిల్లలతో సహా మన్విత్ రెడ్డి ఏదైతే మా అక్కయ్య పెళ్లికి రండి ఇక్కడ ఆహ్వానించేవారు శ్రీనివాసరెడ్డి, ఈశ్వర్ అని చెప్పి గతంలో ఎక్కడ చూసుకున్నా కూడా మేము రెడ్డిలుగానే కొనసాగినామని చెప్పి ఇక్కడ వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రారెడ్డి అట, ఇక్కడ చూసుకున్నట్లయితే రమేష్ రెడ్డి, మరి ఇక్కడ మా చెల్లి పెళ్లికి తప్పక రాగలరని అనిరుద్ధ్ రెడ్డి, చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే మరి 4-5 తరాల వరకు కూడా మేము అందరము మరి ఇక్కడ రెడ్లుగానే కొనసాగినాం. ఇవాళ ఏదైతే మాదేపూర్కు సంబంధించిన వాళ్ళు, కాటరంకు సంబంధించిన వాళ్ళు, రెడ్డి గాన్ల వాళ్ళు మేము గాన్ల కులస్తులం అని చెప్పి మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నారని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ ఏ మేరకు దుర్వినియోగం జరిగిందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో మరి ఇక్కడ కొత్త మలుపు తిరిగింది రెడ్డి గాన్ల అనేది. ఒకవైపు రెడ్డి గాన్ల వాళ్ళు మరి ఖచ్చితంగా బీసీ కులాస్తులు కాదు, గాన్ల సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ తీసుకున్నారని చెప్పి మరి ఇక్కడ గుండ్రాత్పల్లి సర్పంచ్ ఏదైతే మరి రేగొండ నుంచి సర్టిఫికేట్ తీసుకున్నారో ఇప్పటికే ఎంఆర్ఓ మరి ధృవీకరించి ఆల్రెడీ వాళ్ళ మీద కేసు నమోదు చేసింది. మరోవైపు చూసుకున్నట్లయితే కాళేశ్వరం మీద విచారణ జరుగుతూ ఉన్నది. మరోవైపు బొమ్మాపూర్ ఈ ముగ్గురిని కూడా డిస్క్వాలిఫై చేయాలనే మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. బీసీలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో ప్రస్తుతం రెడ్డి గాన్ల కులస్తులే వచ్చి మేము గాన్ల కులస్తులం కాదు, రెడ్డి గాన్ల కులస్తులమే, మేము ఆది రెడ్లమే, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మేము ఇస్తా ఉంటున్నాం. మరోవైపు 3వ తేదీన మరి ఇక్కడ ఏదైతే భూపాలపల్లి కలెక్టరేట్ లో జరిగేటువంటి సమావేశానికి ఏదైతే ఆ ఎంక్వైరీకి మీరు వస్తారా అంటే మమ్మల్ని పిలిచినట్టయితే ఖచ్చితంగా వస్తాం. మేము రెడ్లమే అని చెప్పడానికి మా దగ్గర మరి ఇక్కడ అనేక రకాల ఆధారాలు ఉన్నాయని చెప్పి మరి ఇక్కడ వాళ్ళ స్థితిగతులకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన మరి ఏదైతే వాళ్ళ ఆర్థిక అంశాలకు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే గతంలో
10,000 ఎకరాల భూస్వామి పోతు సత్యనారాయణ రెడ్డి అని చెప్పి మరి ఆయన రెడ్డిగాళ్ళ కులస్తుడే 10,000 ఎకరాల జమీన్ను ఇక్కడ భీమారం ఏరియాలో కొనుగోలు చేసిండు. ఆ తర్వాత ఏదైతే స్వతంత్రానికి పూర్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత మరి ఇక్కడ ఏదైతే సీలింగ్ యాక్ట్ పెట్టే తరుణంలో 10,000 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా అంటే రెడ్డిగాళ్ళ కులస్తులందరికీ కూడా ఆ భూమిని పంపిణీ చేయడం జరిగింది ఉచితంగా. మరి ఇక్కడ అలాంటి భూస్వాములము మేము ఆల్మోస్ట్ అందరం భూస్వాములమే. మేము గానుగా పట్టింది కూడా మరి ఇక్కడ కేవలం ఏదైతే మాకున్న భూములలో మేము నువ్వుల పంట ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో నువ్వుల పంట ఎక్కువగా వస్తాయి కాబట్టి నువ్వుల పంటను తీసుకొని మాకున్న గొడ్డు గోదాకు ఆ తిండి పెట్టడం కోసం మేము గానుగా పట్టి ఆ పల్లి ఏదైతే నువ్వుల పిండి ఏదైతే ఉన్నదో మా బర్లకు గొర్రెలకు గొడ్లకు వేసుకోవడానికి పెట్టుకొని ఆ నూనె మేము మరి ఇక్కడ మేము తాగడమో మా వాళ్ళకి ఇవ్వడమో జరిగింది తప్ప మేము దాని మీద జీవనాధారం కాదు. మేము మాకున్న దాన్ని మేము వినియోగించుకోవడానికి ఆ గానుగా చేసుకున్నాము. మేము అందరం భూస్వాములమే, మేము అందరం వెల్ సెటిల్డే, మేము ఖచ్చితంగా రెడ్లమే అని చెప్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే మరి ఇక్కడ వెల్ సెటిల్ అయిన రెడ్లు కేవలం రాజకీయం కోసం ఇక్కడ కాటారంలో అదేవిధంగా మాదేపూర్లో అదేవిధంగా మలార్ మండలంలో మేము బీసీలమని బీసీలకు రాజకీయంగా వాళ్ళ అవకాశాలను కొట్టేయడానికి బీసీలమని చెప్తా ఉంటే మరి వీళ్ళేమో మాకు ఏ బీసీ అవసరం లేదు, మేము రెడ్లమే, మమ్మలను ఏదైతే సామాజికంగా మేము మరి ఆర్థికంగా వెల్ సెటిల్లో ఉన్నాం, మేము ముందంజలో ఉన్నాం, మమ్మలను మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండి మేము రెడ్లతోటి ఏదైతే రెడ్లలో ఉన్న శాఖలు వివిధ శాఖలు ఉన్నాయి మరి కునాటి రెడ్డి అని ఇంకేదో రెడ్డి అని దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. మొటాటి రెడ్డి అట, గుడాటి రెడ్డి అట, పాకాండ్ రెడ్డి, ఆ చిట్టెప్ రెడ్డి, గోని రెడ్డి మరి ఇలాంటి ఈ రెడ్లకు సంబంధించి ఇంకా అదే విధంగా యావ, కమ్మ, పట్టి, పడకంటి, సక్నన్, వకీల్ గారు, రెడ్డి, పెంట, వెల్మ ఇవన్నీ కూడా ఏదైతే మరి ఇక్కడ ఆధిపత్య కులాలుగా ఉన్నాయి. మేము ఖచ్చితంగా మేము ఆధిపత్య కులమే, మాది మేము రెడ్డిలమే, మాకు బీసీ రిజర్వేషన్ అవసరం లేదు, మేము ఆర్థికంగా ముందున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్న తరుణంలో మరి ఇక్కడ ఇప్పుడు రేపు జరగబోయే ఏదైతే విచారణలో ఏం జరగబోతా ఉన్నది, ఈ ముగ్గురికి మనం ముందే చెప్పినాం మరి ఈ ముగ్గురి మీద వేటు తప్పదా అని చెప్పి ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా ఈ 3 చోట్ల ఉప ఎన్నికలు జరపాల్సిందే. బీసీలకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజాప్రతినిధి దీని మీద ఇప్పటి వరకు స్పందించడం లేదు. శ్రీధర్ బాబు నోరు ఇప్పాలే. ఇవాళ ఏదైతే మరి ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి దాన్ని 20% కూడా ఇవ్వకుండా ఏదైతే తొక్కిపెట్టిండో ఇవాళ ఏదైతే బీసీల స్థానాన్ని మరి రెడ్లు తీసుకొని పోయిండు ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఆయన సొంత మండలంలో కూడా మరి ఇక్కడ గుండ్రాత్పల్లి నుంచి మరి రెడ్డి దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని సర్పంచ్ ఎన్నికైతే ఇప్పటి వరకు ఆయన స్పందన లేదు. ఇక విచిత్రం ఏంటంటే మరి ఇక్కడ కాటార మండలంలో రెడ్డిగాన్ల కులస్తులు తామకు బీసీ సర్టిఫికెట్ల కోసం ఒక ఎత్తు వేసిందని చెప్పి కూడా ఇదే మంచిర్యాలకు సంబంధించిన రెడ్లు వివరించడే కాదు వాళ్ళు ఆల్రెడీ బీసీ కమిషన్ కు గతంలో ఎన్నడంటే మరి 7వ నెల 2025 లెటర్ పెట్టినట రెడ్డిగాన్ల సంక్షేమ సంఘం గౌరవనీయులైన బీసీ కమిషన్ చైర్మన్ తెలంగాణ గారికి రెడ్డిగాన్ల కుల సమస్యల గురించి అపాయింట్మెంట్ కొరకట పై విషయం పురస్కరించుకుని తమకు మనవి చేయమనగా మేము ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ మరియు ఉమ్మడి వరంగల్ రెడ్డిగాన్ల కులస్తులం. మేము మొదటి నుండి రెడ్డిలుగానే ఉన్నాము, ఓసీలుగానే ఉన్నాము. మాకు అన్ని రెడ్డి శాఖలతో వివాహ సంబంధాలు ఉన్నాయి. మా ఇంటి పేర్లు మరియు గోత్రాలు కూడా కలిసే ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో మాలో కొంతమంది మేము రెడ్డిగాన్ల కులస్తులము, మేము గాన్ల సామాజిక వర్గానికి చెందిన వారమని బీసీ సర్టిఫికెట్లు తీసుకుని వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మేము రెడ్డి కాదు బీసీ అని మమ్మల్ని అయోమయంలో పడేస్తున్నారు. మాలో ఎక్కువ శాతం మంది రెడ్డిలుగా అంటే ఓసీలుగానే కొనసాగడానికి సుముఖంగా ఉన్నాము. దీనిపై తమకు వివరాలు అందించడం కొరకు అపాయింట్మెంట్ ఇవ్వగలగానే కోరుతున్నామని మరి 2025 7వ నెలలనే ఇచ్చిండ్రు వాళ్ళు. మరి దీంతో ఇప్పుడు తేటతెల్లం అవుతా ఉన్నది. అయితే మరి ఇక్కడ కాటార మండలంలో ఏం జరిగిందంటే ఏదైతే తాము బీసీలుగా చెలామణి అవడానికి లేని దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టిందట గానుగ పోచమ్మ అని చెప్పి, దామరగుంటలో గానుగ పోచమ్మ అని తీసుకొచ్చి పెట్టిండ్రు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే దీన్ని మరి ఇక్కడ చెప్తా ఉన్నారో ఇందులో ఒక రెడ్డి ఏదైతే వెన్నంరెడ్డి రవీందర్ రెడ్డి, సంతోషం గోపాల్ రెడ్డి, రత్న లక్ష్మీనారాయణ రెడ్డి, ఓడేడు తిరుపతి రెడ్డి, గోనె లక్ష్మీనారాయణ రెడ్డి, ములకల్ల తిరుపతి రెడ్డి వీళ్ళు మేము బీసీలం కాదు ఓసీలం అంటే వీళ్ళ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసిందట మరి ఇక్కడ కాటారం ఏరియాలో. అదే విధంగా దామరగుంటలో గానుగా పోషమ్మ అని చెప్పి లేని దేవతను సృష్టించి నిజమైన గానులోనే గానుగా పోషమ్మ అని పెట్టుకోరు. ఈ రెడ్డిగాన్ల కులస్తులు బీసీ సర్టిఫికెట్ పొందడానికి, బీసీల హక్కులను హరించడానికి, మమ్మలను డిఫేమ్ చేయడానికి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మలను
మరి ఇక్కడ ఏదైతే సామాజికంగా మమ్మల్ని తక్కువ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను మేము అడ్డుకుంటా ఉన్నామని చెప్పి బాధ్యత చెప్తున్నారు. గానుగ పోషమ్మ అని పెట్టి వాళ్ళను అందరు నమ్మించి, అధికారులు నమ్మించి వాళ్ళు బీసీలుగా చెలామణి అవుతా ఉన్నారు. మేము ఖచ్చితంగా రెడ్డిలుగానే చెప్తా ఉన్నారు. కలెక్టర్ పిలిచినా మేము వచ్చి దానికి ఆధారాలు అందిస్తామంటా ఉన్నారు. మరి ఇక్కడ కలెక్టరు ఈ విషయంగా తేలుస్తాడా లేదంటే నానుస్తాడా అనేది రాబోయే రోజులు తెలుస్తుంది. ఏది ఏమైనా హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న విచారణలో ఈ ముగ్గురు మీద ఖచ్చితంగా వేటు వేయాల్సిందే. ఇక్కడ ఉప ఎన్నికలు జరగాల్సిందే. బీసీలకు న్యాయం చేయాల్సిందే. దీనికి శ్రీధర్ బాబే బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా శ్రీధర్ బాబు స్పందించాలి. తన నియోజకవర్గంలో ముగ్గురు దొంగ మరి బీసీ పేర్లతోటి ఇవాళ రెడ్డిలు మరి ఇక్కడ ఏదైతే సర్పంచ్లుగా ఎన్నికైతే ఇది ప్రజాస్వామ్యం కూని అయినట్టు కాదా? మీరు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తా ఉన్నారు? మీరు బీసీల పట్ల ముసలి కన్నీరు గార్చి 42% ఇస్తా అన్నారు. మీ నియోజకవర్గంలో ముగ్గురు బీసీలకు అన్యాయం జరిగితే ఇప్పటి వరకు ఎందుకు స్పందిస్తలేడో శ్రీధర్ బాబు దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. బీసీ సంఘాలు కూడా శ్రీధర్ బాబును నిలదీయాలి. ఖచ్చితంగా ఈ విచారణ ద్వారా మరి ఇప్పటికే వీళ్ళే మరి స్వచ్ఛందంగా వైదొలగాలే. ముగ్గురు కూడా రాజీనామా చేస్తే వాళ్ళ గౌరవంగా ఉంటుంది. లేదంటే మరి ఇక్కడ కోర్టు తీర్పులతో మెడలు పట్టి గింటేస్తే రెడ్డి గాన్ల సామాజిక వర్గానికి అందరికీ కూడా అవమానం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా వాళ్ళు మేలుకొని ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఖచ్చితంగా శ్రీధర్ బాబు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. తాత్సారం చేసి ఏదో 5 ఏళ్ళు గెంటిస్తా అంటే 3 ఏళ్లలో మీ ప్రభుత్వం మారబోతా ఉన్నది. మరో 2-2.5 సంవత్సరాల్లో అప్పటికైనా వీళ్ళ మీద వేటు తప్పదు. మరి అదే విధంగా ఏదైతే ఫోర్జరీ కేసు అనుభవిస్తున్నటువంటి తోట సావిత్రమ్మ మీద ఇంకా క్రిమినల్ కేసు కూడా అదే విధంగా ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే ఆమె రాజీనామా చేస్తే కొంతలో కొంతైనా మరి ఆ శిక్ష నుంచి తగ్గే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఇప్పటికైనా గమనించాలి. ఏదైతే మంచిర్యాల జిల్లా రెడ్లు ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళ మాటలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అదే విధంగా దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మరి ఇక్కడ టీజీటీవీ తరఫున కూడా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది.